సేఫ్టీ పోస్టర్స్, ఎక్స్కవేషన్ పోస్టర్, ఇది టూల్ బాక్స్ మీటింగ్ పోస్టర్ అండ్ 10 సేఫ్టీ రూల్స్ వర్క్ ప్లేస్ సేఫ్టీ ఎవ్రీ కంపెనీలో ఉంటాయి. ఇది సైన్ బోర్డ్స్ సంబంధించింది సేఫ్టీ ఫస్ట్. ఇది ట్యాగ్అవుట్ లాగౌట్ అండ్ ఇది చూడండి, ఒకటి ల్యాడర్, ఒకటి క్రేను, అలా ఇది అసెంబ్లింగ్ పాయింట్కు అలా సింబల్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ సేఫ్టీ సంబంధించినది. ఇది కంప్రెసర్ లాంటి కొన్ని మెషిన్ సంబంధించినవి. ఇది మినిమం 17 feet 5 meters ఎలక్ట్రికల్ ఫోర్స్ సంబంధించినవి. ఇది మ్యాక్సిమం ప్రెషర్ పంపు. ఇది ఆక్సిజన్ సిలిండర్ సంబంధించిన. ఇది రెడ్ మిక్స్ అది. ఇది హైట్లో ఉన్నప్పుడు డిస్టెన్స్ ఫ్రమ్ అబ్జర్వేషన్ సంబంధించింది. సో చూసారు కదా. కేసెస్ ఆఫ్ యాక్సిడెంట్స్ కన్స్ట్రక్షన్, ఎరెక్షన్ ఎక్విప్మెంట్స్ ఫెయిల్యూర్, కన్స్ట్రక్షన్ యాక్సిడెంట్లు ముఖ్యంగా, ఫెయిల్ పర్సన్ ఫ్రమ్ హైట్, ఎలక్ట్రికల్ షాక్స్ అని సంబంధించి, అండ్ లైటింగ్ సరిగా లేకపోతే యాక్సిడెంట్ అవుతాయి. సో స్టాప్ వర్కింగ్ బై వర్కర్స్, నాన్ స్టాప్ వర్క్ జరిగితే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. సేఫ్ వర్క్ మెథడ్స్ ఫాలో కావాలి. అండ్ ఎర్త్ డ్యూరింగ్ ద ట్రెంచ్ ఎక్స్కవేషన్, ఫెయిల్యూర్ ఆఫ్ యూజ్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్, వర్కింగ్ ఏ హైట్ వితౌట్ సేఫ్టీ బెల్ట్. సో దీనికి సంబంధించింది యాక్సిడెంట్ సంబంధించింది. కన్స్ట్రక్షన్ యాక్సిడెంట్లో అలా జరుగుతుంటాయి. జనరల్ సేఫ్టీ ప్రికాషన్స్ కన్స్ట్రక్షన్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కంపల్సరీ షుడ్ బి కీప్డ్ రెడీ. ఫస్ట్ ఎయిడ్ ఎప్పటికీ రెడీగా ఉండాలి. ఫైర్ ఫైటర్స్ ఎక్విప్మెంట్స్ రెడీగా ఉండాలి, అవైలబుల్ ఉండేలా చూసుకోవాలి. జనరల్ ఎలక్ట్రికల్ రూల్స్ షుడ్ బి ఫాలోడ్. ఎప్పటికీ ఎలక్ట్రికల్ రూల్స్ కంపల్సరీ ఫాలో కావాలి. అండ్ లైటింగ్ అరేంజ్మెంట్ చాలా ముఖ్యం. అండ్ నెససరీ నైట్ సంబంధించి ఖచ్చితంగా ఉండాలి. అండ్ వర్క్ ఎట్ హైట్ షుడ్ బి విత్ ద సేఫ్టీ బెల్ట్ సంబంధించి కంపల్సరీ హైట్ వర్క్లో జరుగుతుంటే సేఫ్టీ బెల్ట్ కంపల్సరీ యూజ్ చేయాలి. అండ్ రబ్బర్ గ్లౌస్ అండ్ రబ్బర్ షూస్, నాయిస్ మాస్క్, గూగుల్స్, ఇట్లా ప్రతి ఒక్కటి పీపీఎస్ కంపల్సరీ వాడాలి. పార్ట్స్ ఆఫ్ గ్రైండింగ్ మెషిన్ యూజ్ టు కన్స్ట్రక్షన్ సైట్. మిషనరీస్ సంబంధించిన ఏ పనైనా డెఫినెట్లీ వర్క్ జరిగే ప్లేస్లో ఖచ్చితంగా చూసుకోవాలి. సో జనరల్ సేఫ్టీ ప్రికాషన్స్ కన్స్ట్రక్షన్లో ఈ ప్రికాషన్స్ ఉంటాయి. సో యాక్సిడెంట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉందైతే ఎక్విప్మెంట్స్ ఫెయిల్యూర్స్, పర్సన్స్ ఫ్రమ్ హైట్, ఎలక్ట్రికల్ షాక్ సంబంధించి, ప్రాపర్ లైటింగ్ లేకపోవడం వల్ల కూడా జరుగుతుంది. నాన్ స్టాప్ వర్కింగ్ జరగడం వల్ల కూడా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. సో బర్న్ ఇంజురీ, హెల్త్ ఇంజురీస్, స్నేక్ బిట్స్, ఫర్జన్ బాడీ ఐస్, యూజీ కేబుల్ అండ్ స్ట్రీక్ పైప్. అండ్ వాట్ ప్రికాషన్స్ ఆర్ నెసెసరీ ఇన్ ఎలక్ట్రికల్ వర్క్లో ఆల్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ షెల్ బి యాజ్ పర్ స్టాండర్డ్స్ ఎలక్ట్రిసిటీ రూల్స్. అంటే ఎలక్ట్రిసిటీ రూల్స్ కంపల్సరీ ఫాలో కావాలి. ఓన్లీ competent person should be handle the electrical equipments. The equipment should be earthed properly. ఎర్త్ ఉండేలా చూసుకోవాలి. ఎక్విప్మెంట్ షుడ్ బి ఎర్తhed ప్రాపర్లీ. ఎలక్ట్రికల్ లైన్ షుడ్ బి డ్రా ఏ లాస్ట్ అబోవ్ మ్యాన్ హైట్. కేబుల్ షుడ్ బి కంప్లీట్లీ ఇన్స్టాల్డ్. కేబుల్ షుడ్ బి నాట్ హ్యావ్ ఎనీ జాయింట్స్ ఉండకుండా చూసుకోవాలి. ఓన్లీ కనెక్షన్ ఫర్ వన్ పాయింట్, ఒకే దగ్గర కనెక్షన్ పాయింట్ ఉండాలి. గుడ్ హౌస్ కీపింగ్ ఉండాలి, మొత్తం హౌస్ కీపింగ్ క్లియర్గా ఉండాలి. అండ్ ఫైర్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ కీప్డ్ నెసెసరీ. అండ్ రబ్బర్ గ్లౌస్ డెఫినెట్లీ వాడాలి, ఎందుకంటే రబ్బర్ గ్లౌస్ లేనిది ఏ ఎలక్ట్రిసిటీ దాన్ని ముట్టుకోకూడదు. గుడ్ క్వాలిటీ వైర్ వాడాలి. అండ్ ఐసోలేటెడ్ క్లోజ్ టు ది జాబ్, పవర్ ఐసోలేషన్ క్లోజ్ టు ది జాబ్. అండ్ యూజ్ దర్ పింక్ ప్లగ్ ఇన్స్టెంట్ ఆఫ్ లూజ్ వైర్. ఎక్కడ లూజ్ వైర్ లేకుండా చూసుకోవాలి. అక్కడ లూజ్ వైర్ ఉన్న కాడ ప్లగ్ కంపల్సరీ వాడాలి.
నెవర్ ఆపరేట్ ఎనీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ విత్ వెయిట్ హ్యాండ్స్. అండ్ ఆపరేటింగ్ చేసే దగ్గర కంపల్సరీ వాళ్ళకి హ్యాండ్స్ ఉత్తి హ్యాండ్స్తో మనం మామూలుగా హ్యాండ్స్తో ముట్టుకోకూడదు. నెవర్ స్టాండ్ ద సర్ఫేస్ విత్ వర్కింగ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ డ్యూరింగ్ ద థండర్ స్టార్మ్. డూ నాట్ స్టాండ్ అండర్ ది ట్రీ. ట్రీకి సంబంధించి వాటికి వర్షం వచ్చే టైంలో అయినా ఎక్కడైనా వాటిని వాడకూడదు. సైన్ బోర్డ్స్, ప్రాపర్ సైన్ బోర్డ్స్ ఈజ్ నెసరీ. సైన్ బోర్డ్స్ డెఫినెట్లీ అక్కడ వాడాల్సి ఉంటుంది. నో పర్సన్ షెల్ వర్క్ ఆన్ ఎనీ లైవ్ ఎలక్ట్రికల్ కండక్టర్. ది స్విచ్ షెల్ ఓన్లీ బి పుట్ ఆన్ బై పర్సన్ హూ స్విచ్ ఇట్స్ ఆఫ్. ఎక్కడైనా ఒక పర్సన్ ఎవరైతే ఆఫ్ చేస్తారో మెయిన్ లైన్ వారే వచ్చి వేసే వరకు వేరే వారు ఎవ్వరు వేయకూడదు. దాన్ని ఏమంటారంటే ఎల్సీ అంటారు. సో ఎల్సీ తీసుకోవడం మెయిన్ కంపల్సరీ. ఎందుకంటే మనం వాడే ప్రతిదీ ఎలక్ట్రికల్. ఇప్పుడు 90% ఎలక్ట్రికల్ సేఫ్టీ చాలా ముఖ్యం. ఎలక్ట్రికల్ సేఫ్టీ చేయడం వలనే 90% యాక్సిడెంట్ జరుగుతున్నాయి. సో నెససరీ ఇన్ ఎలక్ట్రికల్ వర్క్స్ కంపల్సరీ ప్రికాషన్స్ తీసుకోవాలి. అప్పుడు మాత్రమే అది డెఫినెట్లీ యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ కాకతీయ ఫైర్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.